కొద్ది రోజులకే శోభరం తల్లిదండ్రులు మరణించారు. దాంతో శోభరంకి జ్యోతి, జ్యోతికి శోభరం ఇలా ఒకరికొకరు తోడై బ్రతికారు. అప్పటికి కూరగాయల వ్యాపారం కొంచెం పెరగటంతో జ్యోతిని మంచి స్కూల్లో జాయిన్ చేసి, తల్లీ, మనల్ని ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా వేధిస్తూనే ఉంటారు, కిందకి లాగటానికి ప్రయత్నిస్తారు. అయితే వాళ్ళ గురించి మనం ఆలోచించటం మొదలుపెడితే మన గురించి ఎవరూ ఆలోచించరు. కాబట్టి ఎవ్వరు ఏమనుకున్నా నాకేం పర్వాలేదు. నా నమ్మకం నువ్వు, నా గర్వం నువ్వు మాత్రం బాగా చదువుకొని నన్ను నిన్ను ఎంతగానో వేధించిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే స్థాయికి ఎదగాలి. ఈరోజు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ అదే నోటితో మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటూ అనుక్షణం జ్యోతిలో కసిని నూరిపోసేవాడు. దాంతో జ్యోతి చదువుపై మాత్రమే ఫోకస్ చేయగలిగేది. అలా డిగ్రీ పూర్తి చేసుకుని యూపీఎస్సీ పరీక్షలు రాసి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించి అసిస్టెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా బాధ్యతలు తీసుకుంది జ్యోతి. తోపుడు బండిపై కూరగాయలు అమ్మి చెత్తకుప్పలో దొరికిన బిడ్డను ఏ స్థాయికి తీసుకొచ్చాడో తెలిసి నోటికొచ్చినట్టు మాట్లాడిన జనాలు ముక్కున వేలేసుకునేలా చేసింది జ్యోతి. ఎంత గొప్పగా ఉంది కదా ఆ తండ్రి కూతుర్ల సక్సెస్. ఇలాంటి కొన్ని కథలు సామాన్యుల బ్రతుకుల్లో వెలుగులు నింపుకోవటానికి, తగినంత కృషికి అంతులేని సపోర్టు ఉంటే ఎవ్వరైనా విజయం సాధించొచ్చు. ఆడపిల్ల అని పురిట్లోనే ప్రాణం తీసేవాళ్ళకి ఈ కథ కొందరికైనా కళ్ళు తెరిపిస్తుందేమో అని ఈ మా చిన్న ప్రయత్నం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో వీడియోతో మరో అద్భుతమైన వ్యక్తిగత ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.